హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు వివాదాస్పదంగా మారాయి. నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కన్నీళ్లకు కారణం ఏంటి, అసెంబ్లీలో అసలు ఏం జరిగింది అనే విషయాలు కనుక మనం చూస్తే, ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఏవైతున్నాయో ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునేటువంటి తరుణంలో అది ఈ బడ్జెట్కి సంబంధించి కాకుండా వారు పర్సనల్గా వారిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి మనం అసెంబ్లీలో చూసాం. ఏదైతే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి రేవంత్ రెడ్డి కొన్ని అనకూడని మాటలు అన్నారని చెప్పి దానికి సంబంధించి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారనేటువంటిది ఇప్పుడు చర్చ. అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది చూస్తే కనుక, ఏదైతే పార్టీ మారినటువంటి వాళ్ళ సంగతి చూస్తే కొంతమంది అక్కల్ని నమ్ముకుంటే కనుక జూబ్లీ బస్టాండే గదని చెప్పి ఆయన మామూలుగా మన బయట మాట్లాడేటువంటి భాష మాట్లాడతారు కదా, ఆ రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఏం మొహం పెట్టుకొని వచ్చావు ఇక్కడికి అని చెప్పి ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి సో ఆ క్రమంలో ఆమె వాళ్ళు ఏకవచనంగా మాట్లాడడం కానివ్వండి, వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం కానివ్వండి, ఆమె బాధపడి అందుకు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అదేవిధంగా మిగతా మహిళలకు సంబంధించి కూడా, మాజీలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నో వాళ్ళకి సంబంధించి కూడా అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఏదైతే నమ్ముకుంటే అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ దగ్గర కూర్చోవాల్సిందని చెప్పి ఎందుకు అన్నాడంటే, గతంలో రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఈ సబితా ఇంద్రారెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించారని, మీరు కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరి సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిందని చెప్పి ఆ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరని చెప్పి, ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరి మల్కాజ్గిరి ఎంపీ ఎలక్షన్ సంబంధించి కూడా మేము సపోర్ట్ చేస్తాం, మేము గెలిపిస్తామని కూడా చెప్పారని చెప్పి చెప్పిన తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. సో ఇట్లా నన్ను నమ్మించి మోసం చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. పార్టీ మారడమే రేవంత్ రెడ్డి బాధ అయితే కనుక, రేవంత్ రెడ్డి ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వచ్చాడు, టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీలోకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు నీ పార్టీలో నువ్వు చేర్చుకోలేదా? మరి అది తప్పు కదా? సో నువ్వు అక్కడ కరెక్ట్గా ఉండి ఇప్పుడు ఈరోజు మాట్లాడింటే కనుక యావత్ రాష్ట్రం మొత్తం కూడా నీకే సపోర్ట్ చేస్తుంది. నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి అన్నదాంట్లో తప్పే ఉంది. కాంగ్రెస్ పార్టీ నీకు అనేక పదవులు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ నేను గౌరవించింది కాబట్టి నువ్వు ఆ రకంగా ఎట్లా పోతావు అని చెప్పి అనడానికి అవకాశం ఉండేది. సో ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి అందులోకి పోవడానికి తన రాజకీయ భవిష్యత్తు అనుకోండి, ఇంకో రకంగా అనుకోండి, ఆమె పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకున్నారు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు ఇక్కడ. సో మీరు ఏ రకంగా అయితే పార్టీ మారి ఇక్కడికి వచ్చారో ఆమె అదే రకంగా వేరే పార్టీ వెళ్ళి పార్టీ మారారు. ఆమె అదే రకంగా ఆమె రాజకీయం కోసం, ఆమె రాజకీయ ఎదుగుదల కోసం ఆమె పార్టీ మారారు. ఆ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇదే రకంగా మాట్లాడారు. నేను ఆ రోజు ఆమె పోకుండా ఉంటే నాకు ప్రతిపక్ష హోదా ఉండేదని చెప్పి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పార్టీలు మారడం గురించి, విలువల గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు. ఎందుకంటే ఇప్పుడు అవతల పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేర్చుకొని మీ కండువాలు కప్తా ఉన్నారు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడు ఆహ్వానించి వాళ్ళ కండువాలు కప్పుతున్నటువంటి పరిస్థితి మీ పార్టీలో. సో మీరు కూడా వలస జీవులే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న వాళ్ళందరూ చాలామంది కూడా వేరే పార్టీల నుంచి ఈ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులే. మరి అట్లా పార్టీలు మారినటువంటి వ్యక్తులు మరి అవతల పార్టీలు మారిన వారి గురించి ఏ రకంగా మాట్లాడతారు? మీరు ఎప్పుడైతే అవతల నుంచి పార్టీలో అవతల పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేర్చుకోకుండా ఆఫ్ చేస్తారో, ప్రజాస్వామ్య విలువలను మీరు కాపాడతారో అప్పుడు మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో. ఎక్కడైనా సరే, అసెంబ్లీ అనే కాదు, ఎక్కడైనా సరే మీకు విలువ ఉంటుంది. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మాట్లాడే రైట్స్ ఉంటాయని చెప్పి అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మీరు చేస్తానన్న రుణమాఫీకి సంబంధించి, ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి కూడా చాలామంది మాకు కాలేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్లకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం ఎక్కడ చేస్తూ ఉన్నారు? వాళ్ళకి చెప్పండి, మేము భరోసాగా నిలబడతాం, మీకు అన్యాయం జరగదని చెప్పండి. దాని గురించి చర్చించండి. ఇప్పుడు ప్రతిపక్షం అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి. ఎందుకు కొంతమందికి అవ్వలేదని దానికి సంబంధించిన సాంకేతిక కారణాలా, ఇంకో కారణాలా ఏదో చెప్పండి. ప్రజలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇస్తానంటే 6 గ్యారెంటీల గురించి చెప్పండి. ఎందుకు అమలు చేయలేకపోతున్నాం, అమలు చేసేది ఎప్పుడు? సో ఇప్పటికైతే మేము వచ్చిన వెంటనే 100 రోజులు చేస్తామని చేయలేకపోయాం. సో ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఈ షెడ్యూల్ ప్రకారం ఇట్లా చేసుకుంటూ వస్తాం, ప్రజలు అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు, మీరు వస్తే ఏదో మంచి జరుగుతుందని చెప్పి. ఆ రకంగా ప్రజల సమస్యల మీద ప్రజలకు భరోసా కల్పించే విధంగా అసెంబ్లీ సమావేశాలు ఉండాలి. ఇవి మీ సొమ్ముతో నడుస్తున్నాయి కాదు కదా, ప్రజల సొమ్ముతో నడుస్తున్నటువంటి కదా అసెంబ్లీ సమావేశాలు. వాళ్ళ గురించి కదా మీరు మాట్లాడాలని ప్రజలు మిమ్మల్ని అక్కడ పంపించింది. మీరు ప్రజా సమస్యలను వదిలేసి పర్సనల్ ఎజెండా తీసుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడి ఆ సమావేశాలు జరగకుండా, ప్రజా సమస్యల పరిష్కారం జరగకుండా
మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే ఏం ఉపయోగం? మహిళా మంత్రి సీతక్క కూడా ఉంది. అక్క అంటే అందరికీ గౌరవం, సీతక్క అంటే అందరికీ గౌరవమే. ఆమె కూడా ఏం మాట్లాడుతూ ఉంది? ఓ మహిళ గురించి మాట్లాడినప్పుడు అది పొరపాటు జరిగింది, ఇంకోసారి సభలో ఇలాంటివి పొరపాట్లు జరగవు, క్షమించమని అడుగుతా ఉన్నామని చెప్పి ఒక్క మాట అంటే అయిపోయింది కదా, అక్కడితో ఫుల్ స్టాప్ పడుతుంది కదా. అది అలా కాకోకుండా అసలు రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు కానీ అనేది మిమ్మల్ని కాదు, బయట వేరే వాళ్ళ గురించి మాట్లాడారంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. అక్కడ జరిగిన సందర్భం ఏంది, మాట్లాడినటువంటి పరిస్థితి చాలామందికి క్లియర్గా అర్థమైంది అక్కడ. సో ఆ రకంగా మీరు క్షమాపణలు చెప్పి ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఇప్పుడు సీతక్క ఏ పార్టీ నుంచి వచ్చారు మరి? ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి కదా. అట్లా ఎంతమంది లేరు ఇప్పుడు? మీరు మొట్టమొదటిసారిగా దానం నాగేందర్ని మీరు అవతల నుంచి ఇవతలు నేర్చుకున్నారు కదా. తప్పులు మీరు చేసి మళ్ళీ అవతల వ్యక్తులు అంటే ఎంతో కరెక్టు. మీరు కరెక్ట్గా ఉండండి, అవతల తప్పుల గురించి అప్పుడు మాట్లాడండి. ఏదేమైనా మీరు ఈ అసెంబ్లీ సమావేశం అనేది ప్రజల కోసం జరగాలి, ప్రజా సమస్యల మీద జరగాలి. మీ పర్సనల్ ఎజెండా పక్కకు పెట్టి ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి మీరు ఇస్తానటువంటి హామీలు అమలు చేసే విధంగా మీ ఆలోచనలు ఉండాలి. ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు.